ఇక అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఏళ్ళకు ఒకసారి అమ్మవారు 11వ అవతారంలో మనకు దర్శనమిస్తారండి. అలాగే ఈ సంవత్సరం 11వ అవతారంలో కాత్యాయని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి ప్రీతికరమైన అల్లంగారెలు అమ్మవారికి నైవేద్యం కింద సమర్పిస్తాము. అమ్మవారికి ప్రీతికరమైన అల్లంగారెలతో పాటు పల్లెటూరులలో తీపి చెక్కిరాలను కూడా చేస్తారు. తీపి చెక్కిరాలు మినప్పిండితో చేస్తారు. నేను అమ్మవారికి ప్రీతికరమైన అల్లంగారెలతో పాటు తీపి చెక్కిరాలను కూడా అదే పిండితో ప్రిపేర్ చేశాను. మరి నేను ఎలా ఈ తీపి చెక్కిరాలను ప్రిపేర్ చేశానో మీరు కూడా చూసేయండి. ఈ తీపి చెక్కిరాలు పైకి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయి ఈ తీపి చెక్కిరాలు. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ ఫుడ్ కూడా. మరి లేట్ చేయకుండా అమ్మవారికి ప్రీతికరమైన అల్లంగారెలు మరియు ఈ తీపి చెక్కిరాలను చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మినపప్పుని వాటర్లో 4 గంటల సేపు నానబెట్టి కడిగి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు గారెలు గుల్లగా రావడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. పిండి గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. పిండి పలచగా అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. అసలు నీళ్ళు యాడ్ చేయకుండా పిండి గ్రైండ్ చేసుకుంటే గారెలు చాలా గట్టిగా వస్తాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేయటం వల్ల గారెలు చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మినప్పిండిని తీసుకుని బౌల్స్లో ఇక్కడ చూపించిన విధంగా అడ్జస్ట్ చేశాను. బౌల్లోది అల్లం గారెలకి, ఇంకొకటి తీపి చెక్కిరాలకి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకున్న మినప్పిండి మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో తీసుకున్న పిండిలో కూడా చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగి పాకం వచ్చే వరకు కూడా చూసుకుంటూ స్పూన్తో కదుపుతూ ఉండాలి. యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తాటి బెల్లం తీసుకున్నాను. మీరు నార్మల్ బెల్లమైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు శుభ్రమైన ఒక క్లాత్ని తీసుకుని మధ్యలో చిన్నగా హోల్ చేసి ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా చెక్కిరాలను వేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చెక్కిరాలు క్లాత్తో తప్ప కవర్తో సరిగ్గా రావు. మనం తీసుకున్న క్లాత్ కూడా కొంచెం దలసరిగా ఉండాలి. ఇలా అయితే చెక్కిరాల షేపు కరెక్ట్గా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న చెక్కిరాలని మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను చెక్కిరాలకి వాడిన ఈ పిండిలో ఏమీ యాడ్ చేయలేదు. చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఈ చెక్కిరాలను తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన బెల్లం పాకంలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం పాకం వేసిన తర్వాత 1 అవర్ అలా వదిలేస్తే ఈ పాకం అంతా పీల్చుకుని ఈ క్రిస్పీగా లోపల జ్యూసీ కింద చాలా బాగుంటాయి. చెక్కిరాలని పల్లెటూరులలో గారెలతో పాటు అమ్మవారికి నైవేద్యంలా కూడా సమర్పిస్తారు. బెల్లం పాకంలో వేసాం కాబట్టి 2-3 డేస్ నిలవ కూడా ఉంటాయి. ఈసారి మీరు కూడా తప్పకుండా గారెలు వేసుకున్నప్పుడు ఈ చెక్కిరాలను కూడా ట్రై చేయండి. ఇప్పుడు చెక్కిరాలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత అల్లం గారెలకి ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా ఒక్కొక్కటిగా గారెల్లా ఒత్తుకుని మరుగుతున్న నూనెలో వేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి గమనించగలరు, నేను చెక్కిరాలకి వాడిన ఆయిల్లోనే అల్లం గారెలు కూడా వేస్తున్నాను. గారెలు మంచి షేప్ రావటం కోసం అరిటాకు మీదో లేదంటే కవర్ మీద పెట్టి వేస్తాము. ఆ అవసరం లేదు. ఈ కొద్దిగా తడి చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకుంటే మనకి నచ్చిన రౌండ్ షేప్లో గారెలు వస్తాయి. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల గారెలు చాలా గుల్లగా వస్తాయి. ఇదే పిండి గ్రైండర్లో కాకుండా మిక్సీ పట్టుకుంటే కంపల్సరీ తినే సోడా వేసుకోవాలి. మనం పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయటం వల్ల అలా చక్కగా క్రిస్పీగా వస్తాయి గారెలు. నేనండి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలలో ఒకటి అల్లం గారెలు మరియు పల్లెటూరులలో గారెలతో పాటు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే తీపి చెక్కిరాలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ఈసారి మీరు కూడా గారెలతో పాటు ఈ తీపి చెక్కిరాలను కూడా చేసి తిని మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఎలాంటి కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ కావాలో నాతో షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.